ఈడీ ఛార్జ్షీట్లో తెలంగాణ సీఎం పేరు రావడం రాష్ట్రానికే అవమానకరమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి, మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, ఓవర్ టు యు. గీత, గుడ్ మార్నింగ్. సో ఈరోజు ఉదయాన్నే కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టి నిన్న ఏదైతే రేవంత్ రెడ్డి పైన వచ్చినటువంటి ఈడీ ఛార్జ్షీట్ లో రేవంత్ రెడ్డి పేరు రావడం, యంగ్ ఇండియాకి సంబంధించినటువంటి నిధుల స్కామ్ ఏదైతే ఉందో, సో దాంట్లో రేవంత్ రెడ్డి పేరు రావడం ప్రస్తుతానికి నిన్నటి నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. అయితే నిన్న ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో నిన్న బీఆర్ఎస్ పార్టీ ప్రెస్ మీట్ పెట్టి దీనిపైన స్పందించలేదు. బట్ ఇవాళ మాత్రం కేటీఆర్ దీనిపైన చాలా స్ట్రాంగ్ గా స్పందించడం జరిగింది. సో రేవంత్ రెడ్డికి నైతికత ఉంటే రాజీనామా చేసి విచారణ ఎదుర్కోవాలి. ఈడీ విచారణలో, ఈడీ ఎంక్వైరీలో, ఈడీ ఛార్జ్షీట్ లో రేవంత్ రెడ్డి పేరు వచ్చింది. సో దీనికి సంబంధించి యంగ్ ఇండియాకి సంబంధించినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో, ఈ నిధులు అటు డికే శివకుమార్ పేరు, అట్ ది సేమ్ టైం ఇటు రేవంత్ రెడ్డి పేరు, ఇద్దరు పేర్లు వచ్చాయి. దేశం అంతా స్పందిస్తున్నటువంటి టైంలో రేవంత్ రెడ్డి దీనిపైన మౌనంగా ఉన్నారంటే ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంది, సో దాంట్లో మీ పేరు ఉంది, మీరు దీంట్లో మౌనంగా ఉండడం మంచిది అన్నటువంటి ఉద్దేశంతోనే రేవంత్ రెడ్డిని ఈ విషయం పైన స్పందించట్లేదు, దీనిపైన సైలెంట్ గా ఉన్నారు. అందుకే దీన్ని డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారంటూ కూడా రేవంత్ రెడ్డి పైన చేసినటువంటి కామెంట్స్. ఇప్పటి వరకు 44 సార్లు ఢిల్లీకి వెళ్తే నిన్న రాత్రి కూడా రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళడం జరిగింది. సో ఈడీ ఛార్జ్ షీట్ లో తన పేరు వచ్చినందుకే, సో తనని తప్పించండి అని బీజేపీని శరణు వేయడానికే, బీజేపీలో పెద్దలతోటి కాంప్రమైజ్ కావడానికే ఢిల్లీ వెళ్లారు రేవంత్ రెడ్డి అంటూ కూడా చాలా కీలకమైనటువంటి కామెంట్స్ ని కేటీఆర్ చేయడం జరిగింది. అయితే గతంలో కర్ణాటక సంబంధించినటువంటి కేసులో యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ఆ రోజు ఉన్నప్పుడు యడ్యూరప్ప కూడా హౌసింగ్ సంబంధించినటువంటి సొసైటీ స్కామ్ లో ఆయన పేరు విచారణలో వచ్చింది, ఈడీ విచారణలో. సో అప్పుడు యడ్యూరప్పను అక్కడటువంటి కాంగ్రెస్ నాయకులు కానీ, అక్కడటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ చాలా ఒత్తిడి తీసుకురావడం జరిగింది. ఈ నేపథ్యంలో యడ్యూరప్ప ఆ రోజున ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి విచారణకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు కూడా అటు కర్ణాటకలో డికే శివకుమార్ విషయంలో కూడా భారతీయ జనతా పార్టీ చాలా ఒత్తిడి తెస్తోంది. డికే శివకుమార్ విచారణ ఎదుర్కోవాలి, పదవికి రాజీనామా చేసి డికే శివకుమార్ విచారణను సమర్థవంతంగా ఎదుర్కోవాలి, నిష్పక్షపాతంగా విచారణకు రావాలి. యంగ్ ఇండియాకి సంబంధించినటువంటి ఈ స్కామ్ ఏదైతే ఉందో, సో దీంట్లో వీళ్ళిద్దరు పేరు వచ్చినటువంటి నేపథ్యంలో కర్ణాటక బీజేపీ చాలా స్ట్రాంగ్ అవుతున్నటువంటి క్రమంలో తెలంగాణ బీజేపీకి ఏమైంది? తెలంగాణ బీజేపీ రేవంత్ రెడ్డితో కుమ్మక్కైందా? తెలంగాణ బీజేపీ నుంచి ఎందుకు ఈడీ ఛార్జ్ షీట్ లో రేవంత్ రెడ్డి పేరు వచ్చినా గానీ కర్ణాటకలో ఉన్నటువంటి ఆ ప్రెషరు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పైన, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన ఎందుకు లేదు? సో వీళ్ళు కుమ్మక్కైపోయారా? సో వీళ్ళు ఒక అండర్స్టాండింగ్ లోకి వచ్చేసారా అన్నటువంటి ఒక అనుమానాన్ని ఇవాళ కేటీఆర్ ప్రజల ముందు పెట్టడం జరిగింది. ది సేమ్ టైం 2024 సెప్టెంబర్ 27న ఈడీ రైడ్స్ జరిగినాయి. ఎక్కడ? పొంగులేటి నివాసంలో. సో దానికి సంబంధించి ఎక్కడ కూడా ఎట్లాంటి ప్రకటన లేదు. కాంగ్రెస్ మంత్రులు కానీ, అటు బీజేపీ మంత్రులు కానీ, ఎవరు కేంద్ర మంత్రులు కానీ, ఎంపీలు కానీ ఎవరు స్పందించట్లేదు. బీజేపీ ఎందుకు కాపాడుతూ వస్తోంది? ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఎందుకు రేవంత్ రెడ్డిని కానీ వీళ్ళ మంత్రులను కానీ కాపాడుకుంటూ వస్తోంది? సో దీంట్లో ఎక్కడ స్పష్టత లేదు, ఎక్కడ నిష్పక్షపాతం, పారదర్శకత లేకుండా ఏజెన్సీలు వ్యవహరిస్తున్నాయి. ఈవెన్ భారతీయ జనతా పార్టీ కూడా అట్లాగే వ్యవహరిస్తోంది. తో పాటు వాల్మీకి కుంభకోణానికి సంబంధించి కూడా 45 కోట్లకు సంబంధించి గతంలో తెలంగాణకు ట్రాన్స్ఫర్ అయ్యే ఎన్నికల ఖర్చు కోసం వాడడం జరిగింది. మొత్తం 188 కోట్ల కుంభకోణంలో 45 కోట్లు తెలంగాణకు వస్తే ఎన్నికల ఖర్చు కింద తాగడానికి, తినడానికి వాడుకున్నారు ఎన్నికల ఖర్చు కంటూ కూడా ఇంకొక సంచలనమైనటువంటి ఆరోపణ ఈడీ ఇన్వెస్టిగేషన్ లో తేలింది. దానికి సంబంధించినటువంటి విచారణ ఏమైందంటూ కూడా చెప్పడం జరిగింది. సో ఇంకా అంటే గతంలో కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పోయిన సంవత్సరం తెలంగాణకు వచ్చినప్పుడు తెలంగాణలో RRR ట్యాక్స్ నడుస్తోంది, అంటే రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ట్యాక్స్ నడుస్తోందంటూ కూడా చాలా కీలకమైనటువంటి కామెంట్స్ చేయడం జరిగింది. సో ఆ కామెంట్స్ వెనకాల విచారణ ఏది? సో ఎందుకు బీజేపీ రేవంత్ రెడ్డిని వెనకేసుకొస్తోంది? ఎందుకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కాపాడుతూ వస్తుంది? రేవంత్ రెడ్డి ఇమీడియట్ గా రాజీనామా చేయాలి, రాజీనామా చేసి విచారణ ఎదుర్కోవాలి. ఇది కాంగ్రెస్ పార్టీ మంత్రులు కూడా దీనిపైన సమాధానం చెప్పాలి. ఎందుకంటే గతంలో కూడా 50 కోట్ల రూపాయలు పెట్టి పిసిసి అధ్యక్ష పదవిని కొనుక్కున్నారని ఆ రోజు చెప్పినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసినటువంటి కామెంట్స్ కు ఇప్పుడు ఆధారాలు కనిపిస్తున్నాయి. ఇదే యంగ్ ఇండియాకు 50 కోట్ల రూపాయలు డబ్బులు ఆ రోజు ఖర్చు పెట్టి రేవంత్ రెడ్డి పిసిసి పదవిని కొనుక్కున్నారనడానికి ఆ రోజు కోమటిరెడ్డి చేసినటువంటి కామెంట్స్ కు ఈ రోజు సాక్ష్యాలు కనిపిస్తున్నాయి. ఈ రోజు ఈడీ విచారణ రేవంత్ రెడ్డి ఎదుర్కోవాల్సిందే, రాజీనామా చేసి ఎదుర్కోవాల్సిందని చెప్పేసి చాలా సంచలన కామెంట్ చేయడం. అయితే ఓవరాల్ గా ఒక డెడ్ లైన్ మాత్రం కేంద్ర ప్రభుత్వానికి కేటీఆర్ విధించడం జరిగింది. 1 month డెడ్ లైన్. ఈ 1 month తర్వాత మాత్రం పరిస్థితులు ఎట్లా ఉంటాయో చూడాలి. మేము కూడా గవర్నర్ కలుస్తాం, మేము కూడా కేంద్రానికి గతంలో లేఖలు ఇచ్చాం. బట్ ఆయన రేవంత్ రెడ్డిని చూడనట్టు ఎందుకు వదిలేస్తున్నారు అన్నది అటు కేటీఆర్ ప్రశ్నించినటువంటి సందర్భం. రైట్, ఒకసారి తెలంగాణ భవన్ నుంచి మా కరెస్పాండెంట్ ఏవై స్వామి అందుబాటులో ఉన్నారు. స్వామి, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ శ్రీకాంత్.
స్వామి ఎట్లా చూస్తున్నావు? సో గతంలో జరిగినటువంటి కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్పను ఉదాహరిస్తూ ఆ తర్వాత డికే శివకుమార్ ప్రస్తుతానికి అక్కడటువంటి బీజేపీ ఎట్లాంటి ప్రెజర్ చేస్తోంది ఉదాహరిస్తూ నెల రోజుల డెడ్ లైన్ విధించడం జరిగింది కేంద్రానికి కేటీఆర్. సో ఎట్లా చూడొచ్చు, ఈడీ ఛార్జ్ షీట్ లో రేవంత్ రెడ్డి పేరు వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళారు. సో ఢిల్లీకి కాళ్ళబేరానికి వెళ్లారు అన్నది కేటీఆర్ చేస్తున్నటువంటి ఆరోపణ. సో రేవంత్ రెడ్డి విచారణ ఎదుర్కోవాల్సిందే, రాజీనామా చేయాల్సిందే డిమాండ్ పెట్టారు. సో ఎట్లా చూడొచ్చు, నెక్స్ట్ స్టెప్ ఎట్లా ఉండబోతోంది? అంటే శ్రీకాంత్ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రానికి పట్టినటువంటి దయ్యం ఒకవైపు రేవంత్ రెడ్డి, రాష్ట్రానికి పట్టిన శని కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మాట్లాడుతూ నేషనల్ హెరాల్డ్ కేసులో రేవంత్ రెడ్డి పేరు చేర్చడం పట్ల ఆయన ఖచ్చితంగా రాజీనామా చేయాల్సిందే, ఆయన విచారణ ఎదుర్కోవాల్సిందే. రాష్ట్ర గవర్నర్ మేము కలుస్తాం, ఇవాటి నుంచి 4 రోజుల పాటు మేము సమయం ఇస్తున్నాం. రాష్ట్ర గవర్నర్ కలిసి తనకు ఏ విధంగా అయితే ఒకవైపు ఫార్ములా ఈరేస్ కేసులో సంబంధించి ఒకవైపు ప్రాసిక్యూషన్కి గవర్నర్ అనుమతి ఇచ్చారో అదేవిధంగా ఇప్పుడు సీఎం విషయంలో కూడా అనుమతి ఇవ్వాలి. ఒకవైపు సీఎంని రేవంత్ రెడ్డిని బీజేపీ పార్టీ కాపాడుతుంది. నేషనల్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి పేరు, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ పేరు రావడం పట్ల కూడా ఒకవైపు డీకే శివకుమార్ విషయంలో కర్ణాటకలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ టార్గెట్ చేసి ఫైట్ చేస్తుంటే తెలంగాణలోని భారతీయ జనతా పార్టీ మాత్రం ఇటు రేవంత్ రెడ్డి విషయంలో ఒకవైపు నిశ్శబ్దంగా ఉంటుంది, ఏం పట్టించుకోవట్లేనట్టు ఉన్నాడు అని చెప్పేసి కూడా విషయాన్ని కూడా ఆయన ఆరోపించారు. ప్రధానంగా నేషనల్ హెరాల్డ్ కేసు సంబంధించి మొదటి నుంచి కూడా అనేక విషయాలు కూడా రేవంత్ రెడ్డి మొదటి నుంచి కూడా ఓటు నోటు కేసు అప్పటి నుంచి కూడా బ్యాక్ మ్యాన్ గా ఉన్నాడు, ఆయన అన్ని కూడా బ్యాక్ డోర్ పనులే చేస్తూ ఉంటారని చెప్పేసి కూడా ఆరోపణలు చేశారు. ఇటు రీసెంట్ గా నేషనల్ హెరాల్డ్ కేసులో ఒకవైపు ఛార్జ్ షీట్ నమోదవుతున్న సమయంలో కూడా ఆయనకు విషయం తెలిసి ఉప్పందే ఒకవైపు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ విషయంలో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులంతా కూడా ఒకవైపు ఆందోళనలు చేస్తుంటే ఆ విషయంలో తప్పించుకోవడం కోసం రేవంత్ రెడ్డి జపాన్ టూర్ పేరుతోటి వెళ్లారని చెప్పేసి కూడా ఆరోపణలు చేశారు. ఒకవైపు నేషనల్ హెరాల్డ్ కేసుని ప్రధానంగా ప్రస్తావించినటువంటి కేటీఆర్ ఒకవైపు రాష్ట్ర పరువు తీశారు, ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ పరువు తీశారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా తెలంగాణ పరువు తీయడానికి కాంగ్రెస్ పార్టీ ముందుంది. ఒకవైపు రేవంత్ రెడ్డి ఇప్పటికే తెలంగాణ సంబంధించిన విషయంలో ఒకవైపు ముఖ్యమంత్రిగా గతంలో కర్ణాటకలో ముఖ్యమంత్రి ఉన్నటువంటి యడ్యూరప్ప ఏ విధంగా అయితే ఇలాంటి కేసులు ఆరోపణలు వచ్చినప్పుడు రాజీనామా చేశారో అలా రాజీనామా చేయాలనే విషయాన్ని కూడా డిమాండ్ చేశారు. ప్రధానంగా ఈరోజు ఒకవైపు ఈ కేసు సంబంధించిన విషయంలో మాట్లాడుతూనే అనేక విషయాలు కూడా కేటీఆర్ ప్రస్తావించడం జరిగింది. ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ చేసుకునే మాట్లాడారు. ఎక్కడ కూడా ఒకవైపు నేను జరిగినటువంటి కవిత విషయం కూడా ఎక్కడ కూడా బయటకు ప్రస్తావించలేదు. ఇది ప్రస్తావిస్తారని చెప్పి కూడా మీడియా కూడా ఆశించినప్పుడు కూడా ఎక్కడ కూడా ఆ విషయాన్ని కూడా ఆయన బయటికి ఆమె పేరు కూడా ఎక్కడ ఎత్తట్లేదు. శ్రీకాంత్ అంటే స్వామి చాలా అంశాలని కేటీఆర్ ప్రస్తావించడం జరిగింది. వాల్మీకి కుంభకోణాన్ని తీసుకున్నారు, సివిల్ సప్లై స్కామ్ తీసుకున్నారు, యంగ్ ఇండియా స్కామ్ తీసుకున్నారు, హెచ్యూ భూములకు సంబంధించినటువంటి స్కామ్ సంబంధించినటువంటి అంశాన్ని తీసుకున్నారు. దాంట్లో 10,000 కోట్ల సంబంధించినటువంటి రుణాలు కూడా తీసుకున్నారు. సో ఇవన్నీ వీటితో పాటు అమృత్ స్కామ్ విషయంలో ఏకంగా రేవంత్ రెడ్డి బావమరిదికే 1100 కోట్ల రూపాయల వరకు కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది. సో దానిపైన కేంద్ర మంత్రికి లేఖ ఇచ్చినా కానీ కేంద్ర మంత్రి ఎవరు కూడా రెస్పాండ్ కాలేదు. బీజేపీకి చిత్తశుద్ధి ఉందా అన్నటువంటి ప్రశ్నను ఈ రోజు బీజేపీ కోర్టులో వేయడం జరిగింది. తో పాటు బీజేపీ ఇక్కడ ప్రెస్ మీట్లు పెట్టి సమాధానం చెప్పడం కాదు, బీజేపీ యాక్షన్ ప్లాన్ ఎట్లా ఉంటుందో ఇప్పుడు చూడాల్సినటువంటి అవసరం ఉంది. మొత్తం ఓవరాల్ గా ప్రజా కోర్టులో కేటీఆర్ కొన్ని అనుమానాలతో పాటు ఆరోపణలు కూడా వ్యక్తం చేయడం జరిగింది. దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ నాయకుల నుంచి ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఎందుకంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గతంలో చేసినటువంటి కామెంట్స్ ని, ఎంపీగా ఉన్నప్పుడు చేసిన కామెంట్స్ ను ఇప్పుడు మంత్రిగా ఉన్న తర్వాత సాక్ష్యాధారాలతో సహా కేటీఆర్ మాట్లాడుతున్నారు. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి ఏమైనా రియాక్షన్ చూడొచ్చా? కాంగ్రెస్ పార్టీ నుంచి ఏమైనా రేవంత్ రెడ్డి పైన ఒత్తిడి తీసుకొచ్చే అవకాశాలు ఉంటాయా? అధిష్టానంతో మాట్లాడే అవకాశాలు ఉంటాయా? అండ్ ఇంకోటి మంత్రివర్గ విస్తరణకు సంబంధించినటువంటి కూడా అంశం జరుగుతోంది. ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్యేలంతా కూడా రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళిన తర్వాత కొంతమంది ఎమ్మెల్యేలంతా కూడా ఢిల్లీ బాట పడుతున్నారు. మంత్రులుగా అవకాశం కోసమా, లేదంటే వాళ్ళు కూడా యంగ్ ఇండియాకి సంబంధించి దాంట్లో వాళ్ళు కూడా డబ్బులు ఏమైనా పెట్టారా ఆ రోజు రేవంత్ రెడ్డి మాట ప్రకారం? సో ఇవన్నీ కూడా చర్చలు జరుగుతున్నాయి. ఎట్లా చూడొచ్చు స్వామి? అంటే ప్రధానంగా ఈ యంగ్ ఇండియా సంబంధించి నేషనల్ హెరాల్డ్ కేసులో ఒకవైపు రేవంత్ రెడ్డి ఇన్ఫ్లుయెన్సర్గా మారి చాలా మందితో అందులో చందాలు వేయించారు. ఆయన ప్రభావంతో చాలా మంది ఉన్న డబ్బులు ఇచ్చారని చెప్పేసి కూడా ఇప్పుడు ఛార్జ్షీట్లో పేర్కొంది. చాలా మంది ఇప్పుడు ఛార్జ్షీట్లో ఉన్న వారి విషయం సంబంధించి పేర్ల విషయాన్ని కూడా మరోసారి విచారించాల్సి ఉందని చెప్పేసి కూడా ఒకవైపు ఈడీ చూస్తుంది. ప్రధానంగా తెలంగాణ నుంచి కుంభం అనిల్ కుమార్ కావచ్చు, ఒకవైపు షబ్బీర్ అలీ కావచ్చు, అంజన్ కుమార్ యాదవ్ కావచ్చు, చాలా మంది తలకు తోచిన విధంగా యంగ్ ఇండియా సంస్థలో వాళ్ళంతా కూడా చందా రూపంలో డబ్బులు ఇవ్వడం జరిగింది. వాటన్నిటి ఇప్పించడంలో కూడా ఈయన పాత్ర ఏమైనా ఉందా అని కూడా ఇప్పుడు ఈడీ కొంత విచారించాల్సి ఉంది. ప్రధానంగా ఆయన పేరు ఛార్జ్షీట్లో వచ్చిన కారణంగా ఛార్జ్షీట్ అంటే కూడా దాదాపు ఫైనల్ అభియోగ పత్రంగా ఇదే ఉంటుంది కాబట్టి దీని ఆధారంగానే రేపు కోర్టులో జడ్జిమెంట్స్ వస్తాయి. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు విచారణ పూర్తయింది. ఏవైతే ఇన్ఫ్లుయెన్స్ చేస్తారో వారిని విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ రేవంత్ రెడ్డి విషయానికి వస్తే పూర్తిగా భారతీయ జనతా పార్టీ బ్యాక్గ్రౌండ్ నన్ను కాపాడుతుంది అనేది కూడా కేటీఆర్ చేసినటువంటి ప్రధాన ఆరోపణ. ప్రధానంగా వివిధ కుంభకోణాలకు సంబంధించి కావచ్చు, ఇప్పుడు అమృత్ స్కామ్స్ కావచ్చు, సివిల్ సప్లై స్కామ్ కావచ్చు, వివిధ రకాల అనేక స్కామ్స్ సంబంధించి భారతీయ జనతా పార్టీ ఏ కేసులో కూడా ఆయనకు సంబంధించిన విచారణలో కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు ప్రతి
విషయం కూడా ముందుకొచ్చి దర్యాప్తు చేసేటువంటి ఈడీ కావచ్చు, సిబిఐ కావచ్చు, ఈ విషయానికి వచ్చి ఎందుకు పట్టించుకోవట్లేదు, భారతీయ జనతా పార్టీ పైన ఎందుకు ఒకవైపు ఈ దర్యాప్తుల విషయంలో ఎందుకు స్పందించలేని విషయం కూడా కేటీఆర్ పాయింట్అవుట్ చేశారు. ప్రధానంగా ఖచ్చితంగా ఆయనకు ఒకవైపు నైతికత ఉంటే ఖచ్చితంగా రాజీనామా చేయాలి. కాంగ్రెస్ పార్టీ విషయంలో ఈయనకు సంబంధించి ఇప్పటికే పార్టీ పెద్దలు రేవంత్ రెడ్డి విషయం తెలిసారని పక్కన పెడుతున్నారు. ఆయన మాట ఎక్కడ చెల్లుబాటు కావట్లేదు, ఆయన చెప్పినటువంటి మంత్రివర్గ విస్తరణ కూడా ఎక్కడ కూడా పూర్తి స్థాయి కావట్లేదని చెప్పేసి కూడా బయట నుంచి ఒకవైపు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పార్టీ అంతర్గతంగా కూడా కొంత చర్చ కొనసాగుతుంది. ఒకవైపు కాంగ్రెస్ పార్టీలో ఒకవైపు గత కొద్ది కాలంగా దాదాపుగా 7.5 కాలంగా మరోవైపు కేబినెట్ విస్తరణ కాకపోవడం, పార్టీ అధిష్టాన పెద్దలు దీన్ని పట్టించుకోకపోవడం, ఒకవైపు సోషల్ ఈక్వేషన్ సంబంధించి కూడా చాలా మంది ఇప్పటికే ప్రయత్నాలు చేస్తున్నప్పుడు కూడా రేవంత్ రెడ్డి మాట ఒకవైపు అధిష్టానం వద్ద చెల్లుబాటు కావట్లేదని కూడా చర్చ కొనసాగుతుంది. నిన్న ఒకవైపు పదే ఒకవైపు నిన్న బీసీ కులగణాలకు సంబంధించిన విషయంలో ఒక పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ప్రజెంటేషన్కి వచ్చినటువంటి రాహుల్ గాంధీ ఒకవైపు కులగణాలకు సంబంధించి ఢిల్లీలో పెట్టినటువంటి బహిరంగ సభ కావచ్చు, ధర్నా కావచ్చు, రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో వెళ్తే రాహుల్ గాంధీ రాకుండానే ముఖం చాటేశారు. రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి కలవాలంటే కూడా ఇష్టపడట్లేదు. ఇలాంటి వ్యవహారంలోనే రాహుల్ గాంధీ బీజేపీ పెద్దలతో అంటకావడంతో రేవంత్ రెడ్డి విషయం సంబంధించి ఆయన రావట్లేదని సంబంధించి కూడా కొంత అయితే చర్చ కొనసాగుతుంది. రేవంత్ రెడ్డి పదే తనను తాను ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం బీజేపీ పెద్దలతో ఆయన అంటగా అవుతున్నాడు. బీజేపీ పెద్దలతో చర్చలు చేస్తున్నారు. ఢిల్లీకి పదే వెళ్ళి కాంగ్రెస్ పార్టీ చెప్తున్నప్పుడు కూడా చాలా మంది బీజేపీ నేతలను కలిసి తనను తాను ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నారు అనేది కూడా ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఇప్పుడు నేషనల్ హెరాల్డ్ కేసులో కూడా ఇప్పుడు పదే ఢిల్లీకి వెళ్తున్నటువంటి రేవంత్ రెడ్డి బీజేపీ నేతల కాలబేరానికి వెళ్తున్నారని కూడా కేటీఆర్ ఆరోపించారు. ఇందులో భాగంగా ప్రధానంగా ఒక్కొక్క విషయం సంబంధించిన విషయంలో ఈరోజు కేటీఆర్ స్పష్టంగా రేవంత్ రెడ్డి పైన ఆరోపణలు చేశారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఎదుర్కోవాల్సి ఉంటుంది. తెలంగాణ పరువు తీశారు, ఆయనకు నైతికత ఉంటే రాజీనామా చేయాలి. ఇప్పటికే గవర్నర్ కూడా ఇదే విషయం సంబంధించి తనపైన ఏ విధంగా ప్రాసిక్యూషన్కి అనుమతించారో ఈ త్వరలోనే మేము కూడా గవర్నర్ కలిసి రేవంత్ రెడ్డి విషయం సంబంధించి కూడా కంప్లైంట్ చేస్తాము, గవర్నర్ ఎలా స్పందిస్తారో చూస్తామని చెప్పేసి కూడా కేటీఆర్ అన్నారు. బట్ ఫైనల్ గా ఇంకొకటి అంతా ఎక్స్పెక్ట్ చేస్తారు, ఈవెన్ తెలంగాణ మొత్తం కూడా ఎక్స్పెక్ట్ చేసింది. ఈ రోజు 11 గంటలకు కేటీఆర్ ప్రెస్ మీట్ పెడుతున్నారంటే, సో నిన్న కవిత చేసినటువంటి ఆరోపణల్లో భాగంగా ఏమైనా మాట్లాడబోతున్నారా? సో దేవుడు దయ్యాలు అంటూ కూడా కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయి అంటూ కూడా మాట్లాడినటువంటి క్రమం, కొంతమంది కోవట్లు ఉన్నారనేటువంటి క్రమం. సో దీని కొనసాగింపుగా కేటీఆర్ ఈ రోజు ఒక కామెంట్ చేయడం జరిగింది. మాకు అంతర్గత స్వేచ్ఛ ఉంటుంది, కానీ ఇట్లా లేఖలు రాస్తూ మనల్ని మనం బయట పెట్టేసుకోవడం సరైన పద్ధతి కాదు అంటూ కూడా ఒక కామెంట్ కీలకంగా చేయడం జరిగింది. సో ఈ కామెంట్స్ ఎట్లా చూడొచ్చు? సో ఇది టీ కప్పులో సునామీ లాగానే చూడొచ్చా, లేదంటే ఆ దయ్యాల గురించి తెలిసి దాన్ని ఎక్కువ డిస్కస్ చేయొద్దు, మళ్ళీ పార్టీకి ఇబ్బంది అవుతుంది అన్నటువంటి లైన్ లో ఏమైనా కేటీఆర్ దాన్ని దాటవేశారు? ఎట్లా చూడొచ్చు స్వామి? శ్రీకాంత్, ప్రధానంగా కవిత విషయానికి వస్తే ఎక్కడ కూడా కేటీఆర్ కవిత పేరు కూడా ఈ ప్రెస్ మీట్లు ఎక్కడ కూడా ప్రస్తావించలేదు. ఆ విషయాన్ని ఎక్కడ సూటిగా చెప్పడం కూడా ఆయన కొంత డైవర్ట్ చేసే ప్రయత్నం చేశారు. ఒకవైపు కవిత చేసినటువంటి కేసీఆర్ దేవుడు, కేసీఆర్ చుట్టూ దయాలు ఉన్న విషయం సంబంధించి మాట్లాడుతూనే ఒకవైపు తెలంగాణలో మా విషయానికి వస్తే మాత్రం ఒకవైపు బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఉంది. మేము లోక్సభ ఎలక్షన్స్లో ఓడిపోయిన తర్వాత దాదాపుగా 17 రోజుల పాటు ప్రతి నియోజకవర్గానికి సంబంధించినటువంటి రివ్యూ నిర్వహించాము. పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు వారి అభిప్రాయాలు స్పష్టంగా ఒకవైపు ఓరల్గా చెప్పారు. కొంతమంది ఓరల్గా చెప్పలేని అవకాశం లేని వారంతా కూడా లేఖ రూపంలో కేసీఆర్కి అందజేశారు. అలాంటి సాంప్రదాయం మా పార్టీలో ఉంది. ఒకవైపు ఎవరైనా పార్టీలో కేసీఆర్ కావచ్చు, పార్టీ నేతలకు కావచ్చు, అంతర్గతంగా పార్టీ ప్రధాన అధికారులకు సంబంధించిన విషయంలో పదాధికారులకు కూడా విషయాన్ని చెప్పే వెసులుబాటు ఉంటుందని చెప్పేసి ఆయన మాట్లాడుతూనే ఇక్కడ తెలంగాణకు పట్టినటువంటి దయ్యం రేవంత్ రెడ్డి, తెలంగాణకు పట్టినటువంటి శని కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మాట్లాడుతూనే తప్పించుకునే ప్రయత్నం చేశారు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీలో ఒకవైపు రేవంత్ రెడ్డి కోట్లు ఉన్నారన్న విషయాన్ని స్పష్టంగా మాట్లాడారు. ప్రధానంగా కవిత పేరు ఎక్కడా ప్రస్తావించకుండా పార్టీలో ఎంతటి వారైనా సరే ఏమైనా కీలక విషయాలు ప్రస్తావించాలనుకున్నప్పుడు మీడియా ముందుకు వెళ్లకుండా పార్టీ అంతర్గత సమావేశంలో కేసీఆర్ ముందు కావచ్చు, పార్టీ అంతర్గత సమావేశంలో మాత్రమే ప్రస్తావించాలన్న విషయాన్ని సూటిగా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎక్కడ కూడా కవిత పేరు ప్రస్తావించకుండా తను చెప్పాల్సిన విషయాన్ని సూటిగా చెప్పారు. పార్టీలో ఎంతటి వారైనా సరే కీలక విషయాలు అంతర్గతంగా మాత్రమే పార్టీలో ఉన్నటువంటి పరిమితుల మేరకు ప్రస్తావించాలి తప్ప ఎక్కడ కూడా రోడ్డు మీదకి ఎక్కొద్దు, మీడియా ముందుకు వెళ్ళి మాట్లాడొద్దంటే కానీ ఆయన మాట్లాడడం జరిగింది. దీంతో ఆయన కవిత పేరు ప్రస్తావించకుండానే మొత్తం మీడియా సమావేశాన్ని ముగించారు. శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ స్వామి. రైట్, మనతో పాటు మిట్ట నర్సయ్య గౌడ్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి, అట్లాగే దత్తాత్రేయ గారు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇద్దరు జాయిన్ అవుతున్నారు. నర్సయ్య గౌడ్ గారు రాజీనామా చేయమంటున్నారు, ముఖ్యమంత్రి పైన ఆరోపణలు వచ్చాయి. గతంలో యడ్యూరప్ప రాజీనామా ఎట్లా చేశారో ఆరోపణలు ఎదుర్కొంటూ విచారణకు ఎట్లా వెళ్లారో, సో ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా రాజీనామా చేయాలన్నటువంటి డిమాండ్ ని నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ ఛార్జ్ షీట్ లో రేవంత్ రెడ్డి పేరు వచ్చింది. రాజీనామాకు సిద్ధం అన్నటువంటి సవాల్ విసురుతున్నారు. ఏం చెప్తారు నర్సయ్య గౌడ్ గారు? వాయిస్ క్లియర్ ఉందండి? హలో, వినిపిస్తుంది నర్సయ్య గౌడ్ గారు. ఓకే, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు వ్యూవర్స్ నమస్కారం. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులలో డైవర్షన్ పాలిటిక్స్ కొరకు మాత్రమే ఇవాళ ఈడీలో రేవంత్ రెడ్డి గారి పేరు కానీ, లేకపోతే కేటీఆర్ ప్రెస్ మీట్ కానీ, ఇవన్నీ ఏంటంటే ఎవరికి వారు
వారు ఉన్న బురద కడుక్కోవడానికి ముఖ్యమంత్రి మీద బురద తల్లే ప్రయత్నం చేస్తా ఉన్నారు. సో ఈడీ ఒక ఏమంటున్నా ఇన్వెస్టిగేషన్ ఏదైనా సంస్థ కూడా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది అంటున్నారా? ఎందుకు ఎందుకు ఇది ముందుకు వచ్చిందంటే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో అట్లయితే దేశం మరి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విషయంలో కూడా ఈడీలో చార్జ్ పేరు రావడం జరిగింది. ఐ మీన్ సోదాలు కూడా చేయడం జరిగింది. సో దానికి సంబంధించి ఇంకా ఏం పేరు బయటకు రాలేదు. సో ఈడీ ఎందుకు దాస్తోంది, బీజేపీ ఎందుకు దాచిపెడుతోంది అన్న ప్రశ్న కనిపిస్తోంది. సో కాంగ్రెస్ ఏమైనా బీజేపీకి దగ్గర, బీజేపీ ఏమైనా కాంగ్రెస్ తో కుమ్మక్కవుతుందా అన్న ప్రశ్న ఈ రోజు కేటీఆర్ వేస్తున్నారు. పొంగులేటి ఉదాహరణ. శ్రీకాంత్ నాకు 2 నిమిషాలు అయితే క్లియర్ గా చెప్తే ఈ విషయాలు ఇప్పుడు ఎందుకు తెరపైకి వస్తా ఉన్నాయంటే పాకిస్తాన్ తోటి 3 రోజులలో ముగించుకున్నటువంటి చెడ్డ పేరు ప్రధానమంత్రి గారికి వచ్చేసింది ఆల్రెడీ. దాని నుండి విమర్శలు ఎదుర్కోలేక డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా ఈ యంగ్ ఇండియా కేసు అని ఇది ఒకటి బయటికి తీసిరు. ఇదే తరుణంలో కేటీఆర్ గారు కవిత గారి లేఖను కొద్దిగా తప్పించడానికి కానీ, తర్వాత కేసీఆర్ విషయంలో వచ్చినటువంటి సమన్లు కానీ ఇవన్నిటిని పక్కకు తోయడానికి ఈయన ఈ పల్ల వెతుకున్నాడు. అంతే తప్ప దీంట్లో పొలిటికల్ గా తీసుకున్నటువంటి తప్ప వాస్తవాలు కావు. ఒకవేళ వాస్తవాలు ఉంటే ఒకవేళ బీజేపీ డైవర్షన్ పాలిటిక్స్ అనుకుంటే మరి కేటీఆర్ ప్రశ్నలకు సమాధానం ఏంటి? ఎస్, నేనేమంటున్నా కేటీఆర్ ఎందుకు మాట్లాడుతున్నాడంటే ఇప్పుడు వారికి ఒక 2 సమస్యలు వచ్చినాయి. నెంబర్ 1, కేసీఆర్ కు హరీష్ రావుకు సంబంధించి నోటీసులు ఇచ్చిన పీసీ ఘోష్ కమిషన్. రెండవది కవిత గారు పర్సనల్ గా ఆమె సదస్తూరితో ఒక లెటర్ రాసి పార్టీ ఎట్లా కిందికి వెళ్ళిపోతా ఉందనే విషయాలు స్పష్టం చేసింది. ఈ రెండింటి మీద చర్చ జరగకుండా ఉండాలంటే ఏదో ఒక దాని మీద బురద వెళ్ళినట్టుగా దానికి ఒక డైవర్షన్ పాలిటిక్స్ విధంగానే ఈ బీజేపీ గాని బీఆర్ఎస్ గాని చూస్తుందనేది ప్రజలకు స్పష్టంగా అర్థమవుతుంది కదా. లేదు అనంటే ఈ టైంలో భారతీయ జనతా పార్టీ ముఖం దాచుకోవడానికి మాత్రమే ఈ కేసును ముందరికి తీసుకొస్తా ఉంది. నేనేమంటున్నా, క్విట్ ప్రోకో అంటే నువ్వు నిరూపించాలి కదా. ఏం క్విట్ ప్రోకో ఉందండి? ఏదో పెట్టుబడి పెట్టింది, ఈయనని ఇన్ఫ్లుయెన్స్ చేసింది, ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేసింది. సో నిరూపించాల్సిన బాధ్యత బీఆర్ఎస్ పార్టీ పైన కాదు. బీఆర్ఎస్ పార్టీ ఆరోపణలు చేసింది. అండ్ గతంలో నరేంద్ర మోడీ కూడా హైదరాబాద్కి వచ్చి తెలంగాణకు వచ్చినప్పుడు ఆర్ఆర్ఆర్ ట్యాక్స్ నడుస్తుంది తెలంగాణలో అంటూ కూడా చాలా కామెంట్ చేశారు. ఏకంగా ప్రధానమంత్రి ట్యాక్సులు వసూలు చేస్తున్నారని మాట్లాడినా గానీ ఎక్కడ ఆధారాలు లేవు, ఎక్కడ ఎంక్వైరీ లేవు. సో బీజేపీ కాంగ్రెస్ ఒకటే, బీజేపీ కాంగ్రెస్ ని కాపాడుకుంటోంది. కాంగ్రెస్ అనే కంటే కూడా రేవంత్ రెడ్డిని కాపాడుకుంటూ వస్తుంది అనడానికి ఈరోజు కేటీఆర్ చేసినటువంటి కామెంట్స్ కొంత బలం చేకూర్చట్లా? సార్ శ్రీకాంత్ గారు, ఇంతకు ముందు అమిత్ షా గారు కానీ లేకపోతే నడ్డా గారు కానీ ప్రధానమంత్రి గారు కానీ ఎప్పుడు తెలంగాణకు వచ్చినా కేటీఆర్ ఏటీఎం చేసుకుంటూ కాళేశ్వరాన్ని అన్ని తిన్నారు 1,00,00,000 కోట్లు తిన్నదని మరి ఎక్కడున్నది క్విడ్ ప్రోకో? అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు సేవ్ చేసుకోవడానికి, ప్రజలను డైవర్ట్ చేయడానికి, వాళ్ళ మీద ప్రశ్నలు రాకుండా ఉండడానికి కొరకే ఈ డైవర్షన్ కేసు కిందనే నేను చూస్తా ఉన్నా. వాస్తవంగా ఇదేం కేసు అండి? ఆయన ఇన్ఫ్లుయెన్స్ మీద అంటే వీళ్ళంతా పైసలు పెట్టి చందా ఇచ్చిరట, చందా ఇవ్వడానికి ఇన్ఫ్లుయెన్స్ చేసిరట. ఇది ఒక కేసు, వాళ్ళు దాని మీద తీసుకొచ్చారు. దాని ఛార్జ్ షీట్ లో ఒక పేరు పెట్టి చర్చ జరగాలి. కాబట్టి ఇట్లా చర్చ జరిగితే ఏమైందంటే వాళ్ళ మీద గట్టిగా వాయిస్ లేపరు. కాబట్టి ఈ కోణంలో వాళ్ళు తీసుకొచ్చినటువంటి కేసు. నేనేమంటున్నా, ఏ కేసు అని నేను ఒకటే క్లియర్ కట్ చెప్తున్నా, ముఖ్యమంత్రి గారు ఏదైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటారు. ఒకటి. నెంబర్ 2, ఇలాంటి ఫాల్స్ కేసులు 100,000 వచ్చినా సిద్ధంగా ఉంటారు. బట్ రాజీనామా చేసి సిద్ధంగా ఉండాలి, రాజీనామా చేసి స్వచ్ఛందంగా విచారణకు ఎదుర్కోవాలి అన్నది కాంగ్రెస్ పార్టీ. యడ్యూరప్పను ఉదాహరిస్తూ తెలంగాణ సీఎం కూడా అదే చేయాలంటారు. శ్రీకాంత్ గారు, వాళ్ళు చేసిన ఆరోపణలలో ఒక కొంచెమన్న నీతి నిజాయితీ వాస్తవాలు ఉంటే మీరన్నది వాస్తవం. ఆరోపణలు వాళ్ళు చేయలేదు. ఈడీ చార్జ్ షీట్ లో పేరు వచ్చింది కాబట్టి వాళ్ళు ప్రస్తావించారు. ఆరోపణలు ఏం చేయాలి? ఈడీ ఎవరి దగ్గర ఉంటుంది సార్? కాంగ్రెస్ గాంధీ భవన్లు ఉంటాయి, లేకపోతే టీఆర్ఎస్ భవన్లు ఉంటాయి సార్. వాళ్ళ దగ్గర ఉంటుంది, బీజేపీ వాళ్ళ దగ్గర. వాళ్ళు ఏమనుకుంటే అది వస్తుంది సార్. ఇవాళ వాళ్ళ మోడీ జేబులో, షా జేబులో ఉన్నటువంటి సంస్థ ఏం పెట్టమంటే అది పెడుతుంది. ఎట్లా డైవర్ట్ చేయంటే అట్లా చేస్తుంది. కాబట్టి ఈ కేసు అనేది కల్పిత కథ. రేవంత్ రెడ్డి గారిని, కాంగ్రెస్ పార్టీని ఆయన బురద జల్లడానికి చేసినటువంటి కేసు. దీన్ని ఆధారంగా చేసుకొని కేటీఆర్ కవిత సమస్యను, కేసీఆర్ కు వచ్చినటువంటి నోటీసుల సమస్యను పక్కకు పోవడానికి. దత్తాత్రేయ గారు మనతో పాటు ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు. దత్తాత్రేయ గారు, కేవలం మీకు వచ్చినటువంటి నోటీసుల నుంచి డైవర్ట్ చేయడానికి, కవిత లేఖను డైవర్ట్ చేయడానికి ఈ రోజు రేవంత్ రెడ్డి పైన బురద జల్లుతున్నారు. రేవంత్ రెడ్డిని రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. కేంద్రానికి డెడ్ లైన్ విధిస్తున్నారు. సో ఇది కంప్లీట్లీ డైవర్షన్ పాలిటిక్స్. ముఖ్యమంత్రి నిజాయితీగా ఉన్నారు. ఆరోపణలు అనేటి సహజం. అది ఆరోపణలు వస్తే ఖచ్చితంగా ఎదుర్కొంటామని మాట్లాడుతున్నారు. దత్తాత్రేయ గారు ఏం చెప్తారు? గుడ్ మార్నింగ్ శ్రీకాంత్ గారు, మీకు ప్యానల్ ఉన్నటువంటి మిత్రులకు. ఇవాళ ప్రధానంగా చర్చ జరగాల్సింది 2 అంశాలు శ్రీకాంత్ గారు.
కవిత గారి లేఖ పార్టీ అంతర్గతమైనటువంటి అంశం అని చెప్పేసి మా వర్కింగ్ ప్రెసిడెంట్ కుండబద్దలు కొట్టినట్టుగా స్పష్టం చేసిండు. మా పార్టీలో ఒక్క కవిత గారే కాదు, ఆ పార్టీ అంతర్గతంగా మీటింగ్స్ జరిగినప్పుడు జిల్లా నాయకుల స్థాయి నుంచి మొదలుకుంటే రాష్ట్ర స్థాయి నాయకుల వరకు ఎవరైనా కూడా సలహాలు ప్రత్యక్షంగా పరోక్షంగా ఇవ్వడానికి మా పార్టీలో అంతర్గత అనేటువంటి స్వాతంత్రం ఉంటది అని చెప్పి స్పష్టం చేశారు. అందులో భాగంగా అంతర్గత స్వాతంత్రంలో భాగంగానే కవిత గారు మొన్నటి వరకు ఏముండే, ఆమె అమెరికా పర్యటనలో ఉండడం వల్ల లేక కవిత గారు రాశారా లేకపోతే ఎవరైనా కవిత గారి పేరు మీద రాసి ప్రచారం చేశారా అనే అనుమానాలు ఉండే. ఆమె కుండబద్దలు కొట్టినట్టుగా చాలా స్పష్టంగా ఎస్ నేనే లేఖ రాశాను, ఇది మొదటిసారి కాదు, గతంలో జరిగినటువంటి మీటింగ్స్ లో కూడా దాంట్లో ఉన్నటువంటి రివ్యూస్ ను నేను మా నాన్నతో ఉన్న చదువుతో కావచ్చు, యాజ్ ఎ పార్టీ మెంబర్ గా పార్టీ అధ్యక్షుడికి నేను చాలా సార్లు మంచి చెడు ప్లస్ అండ్ మైనస్ అంశాలను చర్చించిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఈ దఫా ఎందుకో ఈ లేఖ బయటకు రావడం అనేటువంటిది కొంత అనుమానాలకు తావిస్తా ఉంది. దీని వెనకాల ఎవరున్నారు, బయట పెట్టాల్సిన అవసరం ఉందనేటువంటి వాదనను తను వినిపించే ప్రయత్నం చేశారు. ఇవాళ నిజంగానే కవిత గారు చెప్పినట్టుగా కోతికి కొబ్బరి చిప్ప దొరికిందనేటువంటి అంశాన్ని ప్రస్తావిస్తూ ఇవాళ రెండు పార్టీలు రాష్ట్రంలో ఒక ఓటుకు నోటు కేసులో దొరికి ముద్దాయిగా ఉన్నటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నా కూడా కండువా బీజేపీ కండువా లేకుండా బీజేపీ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నాడు అనేటువంటిది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి రాజకీయ నాయకుడికి తెలుసు. ఎందుకంటా ఉన్నామంటే నేను ఒకసారి కాదు 50 సార్లు అయినా ఢిల్లీలో ఉన్నటువంటి ప్రధానమంత్రి గారిని కలుస్తా, కలువయ్యా నువ్వు 100 సార్లు కలువు, ఎవరు అభ్యంతరం చెప్పట్లేరు, కానీ నీ అంతర్గత సమస్యలు మాట్లాడుకోవడానికి మాత్రమే పోతా ఉన్నావు, నీ కేసుల నుంచి నిన్ను తప్పించమని చెప్పేసి కాళ్ళు పట్టుకొని ప్రాధేయపడడానికి మాత్రమే పోతా ఉన్నావు. అమిత్ షా గారితో అర్ధరాత్రులు భేటీ అయి హెరాల్డ్ కేసులో నన్ను అరెస్ట్ చేయొద్దు, నేను మీకు అన్ని విధాలుగా అణిగిమణిగి ఉంటాని ఒప్పందం చేసుకోవడానికే పోతా ఉన్నావు. తెలంగాణ రాష్ట్ర సమస్య ఇవాళ చంద్రబాబు నాయుడు స్పష్టంగా 80,000 కోట్లతో నేను బనకచెర్ల నిర్మించబోతా ఉన్నా, ఖచ్చితంగా మిగులు జలాలను మేము వాడుకుంటామని చెప్తా ఉన్నా కూడా నువ్వు ఒక్క రోజు కూడా దాని మీద ప్రెస్ మీట్ పెట్టి దాన్ని ఖండించే ప్రయత్నం చేయలేదు. రాష్ట్ర ప్రయోజనాల అంశంలో ఏ రోజైనా తెలంగాణ రాష్ట్ర అంశాలను ఢిల్లీ కేంద్రంగా ప్రస్తావించి మాట్లాడి పరిష్కరించుకొని తిరిగి వచ్చినవా? ఏది వినతి పత్రాలు ఇచ్చి రావడం తప్ప, మంత్రులను కలవడం తప్ప, బయటకు మాత్రం మంత్రులను కలిసిన ఫోటోలు రిలీజ్ అవుతాయి. అంతర్గతంగా నువ్వు మాట్లాడుకున్న అంశాలన్నీ నువ్వు చేసేటువంటి అవినీతి. ఇంతకు ముందు మా నాయకుడు చాలా స్పష్టంగా చెప్పిండు, వాల్మీకి కుంభకోణంలో కావచ్చు, మిగతా కుంభకోణంలో కావచ్చు, కర్ణాటక నుంచి వచ్చేటువంటి 45 కోట్ల విషయంలో కావచ్చు, మీ సొంత మంత్రి కోమటిరెడ్డి గారు చేసిన ఆరోపణలు కావచ్చు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి నోటీసులు వస్తాయి, ఆయన పైన విచారణ జరగదు. ఈ పార్టీల మధ్య ఉన్నటువంటి అంతర్గత ఒప్పందం ఏందో అట్టబయలైపోయింది. కాంగ్రెస్ బీజేపీ అనేటువంటివి రెండు బడేబాయ్ చోటేబాయ్ రిలేషన్ ను కొనసాగిస్తూనే ఉన్నాయి. ఎందుకంటే చోటేబాయ్ ఏ తప్పు చేసినా బడేబాయ్ కప్పిపుచ్చుతా ఉన్నాడు, బడేబాయ్ కాపాడుతూ వస్తా ఉన్నాడు. ఇవాళ నేషనల్ హెరాల్డ్ కేసులో ముద్దాయిగా ఛార్జ్ షీట్ లో నీ పేరు నమోదైందంటేనే నువ్వు పిసిసి ప్రెసిడెంట్ గా అవినీతికి పాల్పడ్డావు, దగాయింపులకు బెదిరింపులకు భయపడ్డావు, డబ్బులు చేకూర్చినావు, పార్టీకి అందించినావు 75% తోటి మీ రాహుల్ గాంధీ సోనియా గాంధీ గారికి. చూద్దాం లెట్స్ సీ ఏం జరగబోతోందో. మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేంద్రానికి డెడ్ లైన్ విధించడం జరిగింది. 1 month. కేటీఆర్ నేషనల్ హెరాల్డ్ తో పాటు యంగ్ ఇండియా కేసులో ఈడీ ఛార్జ్ షీట్ లో రేవంత్ రెడ్డి పేరు వచ్చింది. దట్టు రేవంత్ రెడ్డి జపాన్ పర్యటనలో ఉన్నప్పుడే ఈడీ ఛార్జ్ షీట్ లో పేరును మెన్షన్ చేయడం జరిగింది. అప్పటి నుంచి రేవంత్ రెడ్డి మౌనంగా ఉండడానికి గల కారణం అదే. సో దీనిపైన కాంగ్రెస్ నాయకత్వం స్పందించాలి అండ్ తెలంగాణలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ స్పందించాలి. కర్ణాటకలో డీకే శివకుమార్ పైన భారతీయ జనతా పార్టీ ఎట్లాగైతే అగ్గి మీద గుగ్గిలమై లేస్తోందో తెలంగాణ బీజేపీకి ఏమైంది, ఎందుకు బీజేపీ తెలంగాణలో రేవంత్ రెడ్డి పైన నేషనల్ హెరాల్డ్ యంగ్ ఇండియా కేసు సంబంధించి ఛార్జ్ షీట్ లో పేరు వస్తే ఎందుకు రెస్పాండ్ కాలేకపోతుంది? బీజేపీ రేవంత్ రెడ్డితో కుమ్మక్కైపోయిందా? రేవంత్ రెడ్డి అటు బీజేపీ నాయకులతో బీజేపీ పెద్దల్ని ప్రసన్నం చేసుకోవడానికి, కేసు నుంచి తప్పించుకోవడానికి ఇప్పటికి 42 సార్లు ఢిల్లీకి వెళ్లారా? సో జపాన్ పర్యటనలో ఉన్నప్పుడే రేవంత్ రెడ్డి పైన ఈడీ కేసు నమోదు చేయడం జరిగిందా? అప్పటి నుంచి రేవంత్ రెడ్డి నోరు మెదపడం లేదా? సో కాంగ్రెస్ పార్టీ పెద్దలకు ఒకవేళ నైతికత ఉంటే కనుక రేవంత్ రెడ్డిని వెంటనే ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించాలంటూ కూడా కేటీఆర్ చేస్తున్న డిమాండ్. వీటితో పాటు ఇంకా చాలా అంశాలని కూడా కేటీఆర్ మెన్షన్ చేయడం జరిగింది. స్కామ్ల పైన అమృత్ స్కామ్ సంబంధించినటువంటి విషయమే కానీ, అంతేకాదు నేషనల్ హెరాల్డ్ సంబంధించినటువంటి విషయమే కానీ, హెచ్యూ భూములకు సంబంధించినటువంటి విషయమే కానీ, ఇంకా కొన్ని కీలకమైనటువంటి హౌసింగ్ సొసైటీకి సంబంధించినటువంటి విషయమే కానీ, ఇంకా కొన్ని కీలకమైనటువంటి సివిల్ సప్లై సంబంధించినటువంటి స్కామ్ విషయంలో కానీ కొన్ని స్కామ్స్ అన్ని కూడా రేవంత్ రెడ్డి దీంట్లో మెన్షన్ చేయడం జరిగింది. సో ఏదేమైనా కానీ మరి ముఖ్యంగా రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలనే డిమాండ్ కేటీఆర్ ప్రస్తావించారు. దీనిపైన బీజేపీ ఎట్లా రియాక్ట్ అవుతుందో వేచి చూడాలి. సో దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్.